రాష్ట్రంలో పారిశ్రామిక రంగం అభివృద్ధితో పాటు ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెంపొందించడానికి కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఇవాళ ఉదయం శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శనానంతరం వీరికి ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. అనంతరం ఆలయం వెలుపల మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని యువత సనాతన ధర్మంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో గతంలో ఎన్నడూ లేని విధంగా నాణ్యత పెంచారని అభినందించారు. స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఈరోజు స్వామివారి ఆలయాన్ని మొత్తం కూడా పరిశుభ్రం చేసి సంవత్సరానికి 5 సార్లు ఈ కార్యక్రమం చేస్తారు. ఈ సందర్భంగా దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. స్వామివారి ఆశీర్వచనాలు అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అలాగే తెలుగువారి సంవత్సరాది పండుగ ఉగాది పండుగ మరి 19వ తారీఖు పెద్ద ఎత్తున ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో కూడా చాలా పవిత్రంగా ఈ ఉగాది కార్యక్రమానికి ముస్తాబవుతా ఉన్నాయి దేవాలయాలను కూడా. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో సనాతన ధర్మాన్ని ఇవాళ ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవుతా ఉన్నారు. ఆ ధర్మాన్ని పాటించాలనేది ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటా ఉన్నారు. యువత కూడా, ముఖ్యంగా యువత చాలా కీలకంగా చాలా నిజాయితీగా వర్క్ చేస్తున్నారు. తప్పకుండా మన రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు చేసినటువంటి ప్రయత్నాలు పరిశ్రమలు రావడానికి కానీ, ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరగడానికి కానీ చాలా స్వామివారి ఆశీర్వచనాలు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఇక్కడ చాలా పవిత్రంగా ఉంది. ప్రసాదం కూడా చాలా మరి క్వాలిటీతో కూడుకున్నటువంటి ప్రసాదాన్ని ఇవాళ మళ్ళీ దొరకడం చాలా ఆనందంగా ఉంది. గతంలో కూడా మేము అపోజిషన్ ఉన్నప్పుడు వచ్చినప్పుడు చాలా బాధపడేవాళ్ళం. ఆ లడ్డు పట్టుకుంటే పౌడర్ అయిపోవడం, స్మెల్ కూడా వేరుగా ఉండేది. కానీ ఇవాళ చాలా క్వాలిటీగా ఉంది. తప్పకుండా స్వామివారి ఆశీర్వచనాలు అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.